మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. ఇక న్యూ ఇయర్ వెకేషన్ కూడా ఈ కొత్త జంటపై వెళ్ళి వచ్చింది. లావణ్య త్రిపాఠి ఇంట్లో వరుసగా శుభ పరిణామాలు జరుగుతున్నాయి. లావణ్య పెళ్లి సందడి తగ్గకముందే ఇంట్లో మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. లావణ్య త్రిపాఠి తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసి పెట్టింది. త్రిపాఠి ఇంట్లోకి వారసుడు వచ్చినట్లు చెప్పింది. తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్లుగా ప్రకటించింది. లావణ్య త్రిపాఠి ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తనకి మేనల్లుడు వచ్చాడంటూ లావణ్య త్రిపాఠి పోస్ట్ వేసింది. ఇక అందులో తన త్రిపాఠి వంశ పారవర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడట. డింపుల్స్ పడ్డాయట. సొట్టలు ఉండడం అనేది త్రిపాఠి వారికి కామన్ అని చెప్పకనే చెప్పింది లావణ్య త్రిపాఠి. మొత్తానికి త్రిపాఠి ఇంట్లో పన్నంటి బిడ్డ రాకతో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెహ్రాడూన్లోని ఉన్నట్టుగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకి లావణ్య పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లావణ్య వరుణ్ తేజ్లు మాత్రం ఇప్పుడు ఫుల్గా జాలీ మూడ్లోనే ఉన్నారు. ఈ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ త్వరలోనే తన సినిమా పనుల్లో బిజీగా అయ్యేటట్లు కనిపిస్తోంది. మరి లావణ్య మునుపట్లాగా సినిమాలు చేస్తుందా, కాస్త నెమ్మదిగా కెరియర్ను కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఆల్రెడీ లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్కి రెడీగా ఉంది. అభిజిత్ లావణ్య త్రిపాఠి కలిసి వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసింది. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. ఇక న్యూ ఇయర్ వెకేషన్ కూడా ఈ కొత్త జంటపై వెళ్ళి వచ్చింది. లావణ్య త్రిపాఠి ఇంట్లో వరుసగా శుభ పరిణామాలు జరుగుతున్నాయి. లావణ్య పెళ్లి సందడి తగ్గకముందే ఇంట్లో మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. లావణ్య త్రిపాఠి తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసి పెట్టింది. త్రిపాఠి ఇంట్లోకి వారసుడు వచ్చినట్లు చెప్పింది. తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్లుగా ప్రకటించింది. లావణ్య త్రిపాఠి ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తనకి మేనల్లుడు వచ్చాడంటూ లావణ్య త్రిపాఠి పోస్ట్ వేసింది. ఇక అందులో తన త్రిపాఠి వంశ పారవర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడట. డింపుల్స్ పడ్డాయట. సొట్టలు ఉండడం అనేది త్రిపాఠి వారికి కామన్ అని చెప్పకనే చెప్పింది లావణ్య త్రిపాఠి. మొత్తానికి త్రిపాఠి ఇంట్లో పన్నంటి బిడ్డ రాకతో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెహ్రాడూన్లోని ఉన్నట్టుగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకి లావణ్య పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లావణ్య వరుణ్ తేజ్లు మాత్రం ఇప్పుడు ఫుల్గా జాలీ మూడ్లోనే ఉన్నారు. ఈ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ త్వరలోనే తన సినిమా పనుల్లో బిజీగా అయ్యేటట్లు కనిపిస్తోంది. మరి లావణ్య మునుపట్లాగా సినిమాలు చేస్తుందా, కాస్త నెమ్మదిగా కెరియర్ను కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఆల్రెడీ లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్కి రెడీగా ఉంది. అభిజిత్ లావణ్య త్రిపాఠి కలిసి వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసింది.